ప్రారంభించడం కూడా జరుగుతుంది. మొత్తం 28 ట్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే సుమారు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకూడదని ఆయన గ్రామీణ ప్రజలకు సంబంధించినటువంటి శాఖలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరికి కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రూరల్ వాటర్ సప్లై గురించి సంబంధించినటువంటి అధికారులు పిలిచి వాళ్ళతో మాట్లాడి దీనికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళతో డిస్కస్ చేసి, ఇది జిల్లా పరిషత్ ఆధీనంలో ఉన్నది కాబట్టి జిల్లా పరిషత్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ఈ వెర్టికల్ మైక్రో ఫిల్టర్ గురించి వీటి గురించి ప్రపోజల్స్ పంపించి ఈ యొక్క అంటే ఈ ప్రాంతంలో 10 గ్రామాలకే ఈ వాటర్ సప్లై జరుగుతుంది. దీనికి ఏ విధమైనటువంటి నీటి సరఫరా ఆటంకం జరగకుండా ఉండటం కోసం ఈ ఫిల్టర్కి సంబంధించి 25 లక్షలు గ్రాంట్ కోసం రాసి అది శాంక్షన్ చేపించి ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమం చేపట్టాం. అంచేత ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచినీటి సరఫరాలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. సార్, నియోజకవర్గంలో ఇక్కడ చేపడతాం. ఎంచేతంటే ఇప్పుడు ఈ ఏదైతే ఈ వెర్టికల్ మైక్రో ఫిల్టర్ గురించి ఈ కార్యక్రమం చేపట్టామో అదే క్రమంలోనే ఈ చుట్టూ ఉన్నటువంటి మెయింటెనెన్స్. నమస్కారం అండి, నా పేరు కళ్యాణ్ చక్రవర్తి, పి గన్నవరం మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈనండి. నేను ఇప్పుడు మన పి గన్నవరం మండలంలో ఉన్నటువంటి ముంగండ సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా ప్రతిరోజు 10 గ్రామాలకి సుమారు 40,000 మంది జనాభాకి ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ 2 MLD RSF అనేది ఫిల్టరేషన్ యూనిట్ ఉండడం జరిగిందండి. దీని ద్వారా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి 17 OHSRస్కి ప్రతిరోజు సుమారుగా 13 లక్షల మంచినీరు సదుపాయం ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుందండి. అయితే మనకు వచ్చే ఫిల్టరేషన్ కెపాసిటీ కూడా 13 లక్షలు అవ్వడం, బయట ఉన్నటువంటి ట్యాంకుల కెపాసిటీ కూడా 13 లక్షలు అవ్వడం వల్ల ప్రతిరోజు కూడా ఏదో ఒక వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి షార్టేజ్ మనకి ఫిర్యాదు రూపంలో అందడం జరిగింది. ట్యాంక్ ఫిల్ అవ్వలేదని, సగం నిండిందని రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయండి. మరియు జలజీవన్ మిషన్లో భాగంగా సుమారు బయట వివిధ గ్రామాల్లో 8 నూతన OHSలు నిర్మించడం జరిగింది. వాటి యొక్క కెపాసిటీ సుమారు 8 లక్షలు సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యంతో ప్రస్తుతం ఉన్నటువంటి ట్యాంకులకి ఇవ్వడం కష్టమవుతున్నప్పుడు అదనంగా నిర్మించిన ట్యాంకులకు ఇబ్బంది అవుతున్న సమస్యని గౌరవ శాసనసభ్యులు పి గన్నవరం దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే సార్ ఇమీడియట్లీగా కూడా జిల్లా పరిషత్ వారితో మాట్లాడి 25 లక్షల రూపాయలకు అంచనాలు తయారు చేయమని చెప్పడం జరిగింది. దాన్ని పరిష్కరించుకుని వాళ్ళు ఇక్కడ 2 MLD మైక్రో ఫిల్టర్కి శంకుస్థాపన చేయడం జరిగిందండి గౌరవ శాసనసభ్యుల వారు. ఇప్పుడు ఉన్నటువంటి 2 MLD RSF మరియు నూతనంగా నిర్మించినందుకు పోతున్నటువంటి 2 MLD మైక్రో ఫిల్టర్ ద్వారా సుమారు 2 కలిపి 26 లక్షలు మంచినీటి ఫిల్టరేషన్ శుద్ధి ఇక్కడ చేయడం జరుగుతుంది. తద్వారా ఉన్నటువంటి ట్యాంకులతో పాటుగా జలజీవన్ మిషన్లో నూతనంగా నిర్మించినటువంటి ట్యాంకులు కూడా ప్రతిరోజు సమృద్ధిగా నీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. థ్యాంక్ యూ. వాటర్స్లో 1,50,000 లీటర్ల సామర్థ్యం గల నూతనంగా 2 ట్యాంకులు నిర్మించడం జరిగింది. అదేవిధంగా తాటికేలవరపాలెంలో 60,000 లీటర్ల సామర్థ్యం నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి షార్టేజ్ రీత్యా ఆ ట్యాంకులు ఇంకా మనం ఈ యొక్క నీటి సరఫరా ఇంకా రిలీజ్ చేయడం జరగలేదండి. దీని మీద స్థానిక నాయకులు చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాయకులు కూడా గౌరవ శాసనసభ్యుల మీదకి ఒత్తిడి తీసుకొచ్చిన పిదప మనకి ఇది మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది నిర్మించిన తర్వాత పి గన్నవరం హెడ్ క్వార్టర్స్లో కూడా మన సమృద్ధిగా వారికి మంచినీరు ఇవ్వడం జరుగుతుందండి.